జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలకు విజయడంకా మోగించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యర్థి పార్టీల కాడికి ముందుగానే నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఒకటి అమలాపురం నుంచి డిఆర్ శేఖర్, అదేవిధంగా ఆకుల సత్యనారాయణ గారిని ఎంపీ అభ్యర్థులుగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనతో జనసేన పార్టీ స్క్రీనింగ్ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది, జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు కదా, ఎప్పుడు జనసేన పార్టీ పూర్తి మేనిఫెస్టో అదేవిధంగా అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? దాని మీద చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి కూడా అభ్యర్థులు స్వయంగా అధ్యక్షులు వారు పరిశీలిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ మా తరపు నుంచి మొన్న సాయంకాలం పూర్తిగా జాబితా అంతా కొన్ని వివరాలతో పాటు మిగతా అన్ని బయోడేటాలు కూడా 2500 బయోడేటాలు కూడా వారికి సమర్పించడం జరిగింది. వాటినన్నింటినీ కూడా స్వయంగా పరిశీలిస్తూ ఉన్నారు. కొన్ని నిర్ణయాలు కూడా చేస్తున్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగానే నేను అమలాపురానికి పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడం, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి కూడా ప్రకటిస్తారు. ఎంత త్వరగా ప్రకటిస్తే అంత మంచిదని అధ్యక్షుడు అభిప్రాయాల్లో ఉన్నారు. కానీ తీరిక లేని పనుల వల్ల మహాసభ 14వ తేదీ రాజమండ్రిలో జరగబోతుంది. అది ఎన్నికలకు కూడా ఘంటారావం కూడా చేసేదానికి కూడా వీలుంది. రాజమహేంద్రవరం సభ ఎన్నికల తర్వాత 13 జిల్లాల్లో కూడా జన సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఏమి చెప్పబోతా ఉన్నారు? మేనిఫెస్టో కూడా తుది రూపులు కూడా దిద్దుకుంటా ఉంది. దాని గురించి 3-4 కూడా నాయకులు దాని మీదే నిమగ్నమై ఉన్నారు. ముఖ్య నాయకులతో ఈరోజు కూడా సమావేశం జరిగింది మంగళగిరి ఆఫీసులో. వారితో కూడా మహాసభ వివరాలు, అభ్యర్థుల గైడ్లైన్స్ కూడా చర్చించడం జరిగింది. అన్నీ కూడా అధ్యక్షుడి నిర్ణయానికి వదిలివేయడం జరిగింది. అధ్యక్షుడు స్వయంగా చూసిన తర్వాత మేము అన్ని వివరాలు కూడా బయోడేటాల్లో మా అభిప్రాయంతో పాటు మిగతా వివరాలు కూడా వారికి కావాలని అడిగారు. కాబట్టి ప్రతి బయోడేటా ఫారం కూడా నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. 2400 బయోడేటాలు సొంతంగా పరిశీలించారు ఆయన. అంటే ఈ విధంగా సమాజంలో మార్పు రావాలని, అదేవిధంగా తను రాబోయే రోజుల్లో జనసేనను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, సామాన్యంగా కూడా అందుబాటులో ఉండాలా, కులాలతో మతాలతో సంబంధం లేకుండా ఎప్పుడైతే కులాల ఐక్యత చెప్పాడో ఆ ఐక్యతతోనే అభ్యర్థుల జాబితా కూడా ఉంటుంది. Please subscribe to New Waves.